అయినట్టు మా ముసలోడు ఎట్లున్నాడో ఏమో మొదలే వార్తదేమని ఆంధ్రాకి పంపిన. అగో మా ముసలోడు లెక్కనే ఉన్నాడు. ఓ రాజన్న ఊరక్క ఎవరు లేవు? చేసిన కాడికి చాలు గాని ఏం చేస్తున్నావు సారు? అయ్యో కనబడతలేదా? పండుకున్నా. కనబడితేనే ఉంది గాని ఆంధ్రా కొమ్మంటి కదా సారు నిన్ను. ఆంధ్రక పోయి ఏం చేయాలి? పోయేం చేయాలనా? మూతి మీగలు గుద్దితే ఉన్న 3 పళ్ళు కూడా ఉచ్చిపడతాయి. ఇంకేం చేస్తావు? వార్తలు లేవాలి. ఏం వార్తలు ఉన్నాయని తేనీకి పోదామని ఇట్లా పట్నం దాటంగానే ముద్రగడ సారు ముద్దుగా నిమ్మ నీళ్ళు తాగిండని ఎరకయింది. అట్లా ఎరకైందని పండుకుంటావా? మరి ఇంకేం చేయాలి? డీజిల్ ఖర్చు అన్నది తప్పుతుంది కదా. నీ తెలివి పాడుగాను. మరి సారు పెట్టిన షరతులకు చంద్రాల సార్ ఒప్పుకున్నాడా? ఏం ఒప్పుకున్నాడు? కాపులను కలపనీకే కమిటీ వేసినా అంతగా కమిటీ చూసుకుంటుంది అని చెప్పిండు. మరి ముద్రగడ సార్ ఏమన్నాడు దీనికి? ఇంకేమంటాడు? తిండి తినక 4 దినాలు అయిందని నిమ్మ నీళ్ళు దబ్బున తాగిండు. మరి దీక్షలు చేసే రైలు దలుగా పెట్టే అంత పెద్ద లడాయి చేసే అంతా ఉత్తముచ్చని దాంతో ఒరిగేది ఏం లేదు. మరి బీసీల పెద్ద నారకృష్ణయ్య కూడా ఏదో లడాయి చేస్తానంటున్నాడు కదా. ఇంకేం లడాయి చేస్తాడు? అంగడే ఓడిచింది ఆంధ్రాల. ఏం అంగడో ఏమో రాజన్న, ఈ లడాయిలతోని పబ్లిక్ అవస్థ పడుతున్నారు. పబ్లిక్ ని అవస్థ పెట్టకుంటే వీళ్ళు లీడర్లు ఎట్లయితారు? ఈ పిచ్చి కాకపోతే అంతింటనే ఉన్నా గానీ నడువు ఆఫీస్కి.